ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఫిలిప్పీ 3వ అధ్యాయము 13-14 వచనములు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. జీవితం అనే పరుగు పందెంలో విజయం సాధించాలంటే వెనుకున్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. మన గత పాపములను మరిచిపోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. మనము మన పాపముల విషయమే పశ్చాత్తాపడి వాటిని మరిచిపోవాలి. అయితే సాతాను గతములో మనము చేసిన పాపములను గుర్తు చేస్తూనే ఉంటాడు. పాపముల విషయంలో మనము పశ్చాత్తాపడితే ప్రభువు తిరిగి వాటిని ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోరు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. క్షమింపబడిన గత కాలపు పాపములను నీవు మరిచిపో. గతించిన కాలంలో నీవు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉండవచ్చు. వాటినే తలపోసుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? అట్లా అని ఇట్లాంటి అనుభవాలు మర్చిపోవడం అంత సులభం కాదు. మనం నష్టపోవడానికి కారణమైన వ్యక్తులను చూచినప్పుడు, ఆ సందర్భాలు గుర్తొచ్చినప్పుడు మనలో ఉన్న సమాధానం అంతా కోల్పోతాం. నీవు ప్రశాంతంగా ఉండాలి అంటే గత వైఫల్యాలు నీ జ్ఞాపకంలోనికి రాకుండా ఇంత కఠినమైన పరిస్థితులలో సైతం నిన్ను ఆదరించి జీవింపచేస్తున్న క్రీస్తు ప్రేమను నింపుకో. ఆ దివ్యమైన ప్రేమ ముందు గత వైఫల్యాలేమీ నిలువలేవు. గత సంవత్సరంలో ఎవరైనా నిన్ను నిరాశపరిచారా? మరిచిపో. పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా వారికంటే మనకే ఎక్కువ కీడు వాటిల్లుతుంది. ఆప్తులు, ఆత్మీయుల మధ్య వచ్చిన అబద్ధాలను, చేదు అనుభవాలనే మిగులుస్తాయి. అవి సమాధానం లేకుండా చేస్తాయి. అయితే వాటిని అధిగమించడం ఎట్లా? ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, చేదు జ్ఞాపకాలు, గత జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయా? ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, క్షమించమని అడిగే మనసు. రెండవదిగా క్షమించే హృదయం. ఈ రెండు నీకుంటే నీ ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా నొప్పించినా కానీ, లేదా నిన్ను అపార్థం చేసుకోవడం ద్వారా నొప్పించబడినా కానీ, క్షమాపణ అడగాల్సి వస్తే క్షమించమని అడుగు. క్షమించాల్సి వస్తే మనస్ఫూర్తిగా క్షమించు. సమాధానముతో నీ హృదయము నింపబడుతుంది. ఇక చేదు జ్ఞాపకాలను మరిచిపో. గత కాలమందు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు నేటి అవసరాలను తీర్చజాలవు. దేవుడు అనుగ్రహించేవి నిత్య నూతనంగా ఉంటాయి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఇట్లా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుదుము. ఆ రీతిగా మనము నూతన సంవత్సరంలో మన జీవితాలు సిద్ధపరచుకుందాం. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరికే వేగిరపడే జీవితాలను వారికి ప్రసాదించండి ప్రభువా, నీకు స్తోత్రములు. నీ సన్నిధిని దయచేయండి. బలహీనలను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. హాస్పిటల్ అనేక వ్యాధుల చేత, రోగముల చేత బాధపడుచున్న నీ బిడ్డలకు కావలసిన స్వస్థను, అవసరతలను మీరు తీర్చండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి ఓదార్పును, క్షేమమును మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమంతా మాకు కావలసిన నీ భద్రత, నీ సహాయమును మాకు దయచేసి, మాకు కాదే యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.